Sir, very good evening, JC sir, and welcome to you. I hope my audio is good. Yes, you are audible. Thank you so much, sir. Welcome to you, sir. So, ladies and gentlemen, welcome to today's Netcommerce seminar, Telugu version again. ఇవాళ మన అదృష్టం ఏంటంటే మరొక్కసారి రిపీట్ చేయదలుచుకున్నాను. ఇండియా టాప్ లీడర్, టాప్ ఇంటర్నేషనల్ లీడర్, ఇండియా #1 డైమండ్ డైరెక్టర్, కార్ అచీవర్, సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ సే, లైక్ మనం ఏదనుకున్నా ఈజ్ ద అచీవర్. జేసీ గారు మనతో పాటు ఉన్నారు. సార్ వెల్కమ్ అగైన్. సో ఇవాళ నెట్ కామర్స్ సెమినార్ మనం స్టార్ట్ చేయ ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ నెట్ కామర్స్ సెమినార్లో ఎన్సిఎస్లో మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటి. పాయింట్ నెంబర్ 1, మన కంపెనీ ప్రొఫైల్, మన ఫౌండర్ యొక్క ప్రొఫైల్. 2, మన ప్రొడక్ట్ ప్రొఫైల్. దాని తర్వాత మన ప్రొడక్ట్స్లో ఏవేవి మనకి ఇండియాలో అందుబాటులో ఉన్నాయి అన్నిటికీ తర్వాత మనకు ఈ ప్రొడక్ట్స్ ద్వారా మన కంపెనీ ద్వారా మనకి ఏ విధంగా ఆదాయం అనేది అందుతుంది, మన బిజినెస్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు ఇన్ టోటల్. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ దట్, వెల్కమ్ టు యూ ఆల్ వన్స్ అగైన్. వోల్టన్ ఇంటర్నేషనల్, ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ గ్లోబల్లీ. సో నేను కంపెనీ ప్రొఫైల్ మీతో షేర్ చేయకంటే ముందు ఒక్కసారి మన కంపెనీ ప్రొఫైల్ ఏ విధంగా ఉందో ఒక వీడియో రూపంలో మనం చూద్దాం. स्वास्थ्य, धन और सुंदरता की दुनिया में आपका स्वागत है। यही सपनों का जन्म होता है, यही जीवन में बदलाव आता है। ये वोल्टन इंटरनेशनल की दुनिया है। हर बड़ी उपलब्धि की शुरुआत एक विजन से होती है और उस विजन के पीछे एक असाधारण लीडर होता है। दातु के स्माइल चे अनिल, वोल्टन इंटरनेशनल के संस्थापक और अध्यक्ष, जिन्हें बिजनेस और नेटवर्किंग इंडस्ट्री में 20 से अधिक वर्षों का अनुभव है। उनका मिशन असाधारण और वोल्टन के साथ उनके सपनों को सच करना और एक स्वस्थ और सफल जीवन देने का है। 2018 में विश्व के एक से शुरू होकर 10 देशों में फैलकर एक वैश्विक शक्ति बन गया है। आधिकारिक शाखाओं, विनिर्माण सुविधाओं और 30 लाख से अधिक सक्रिय एजेंटों के साथ मलेशिया से एशिया तक और एशिया से दुनिया तक, मलेशिया, थाईलैंड, इंडोनेशिया, कंबोडिया, लाओस, भारत, सिंगापुर, वियतनाम और एप्लीकेशन ऑफ मलेशिया और ई-कॉमर्स इनोवेशन में विभिन्न अंतरराष्ट्रीय सम्मान शामिल है। वोल्टेन इंटरनेशनल मलेशिया में अग्रणी ब्लैक जिंजर उत्पाद ब्रांड है, जो एक स्वास्थ्य क्रांति ला रहा है, जो एक मजबूत और स्वस्थ जीवन शैली को सशक्त बनाता है। 2.26% तक सक्रिय यौगिकों के साथ सुपर एक्सट्रैक्शन तकनीक द्वारा संचालित वैश्विक उद्योग मानकों से आगे सभी शरीर की संपूर्ण भलाई के लिए तैयार किए गए हैं। वोल्टेन की अपनी सुविधाओं में निर्मित हलाल और HACCP प्रमाण पत्रों के साथ विश्व स्तरीय गुणवत्ता मानकों को सुनिश्चित करते हुए वोल्टन नेट कॉमर्स प्लेटफॉर्म से हमने वित्तीय आजादी पाई, जो नेटवर्किंग और ई-कॉमर्स के बढ़ते उद्योगों को जोड़ता है। Invest, GBSS, BSS, Next, Now लीडरशिप ट्रेनिंग, TTP और नेट कॉमर्स सेमिनार जैसे प्रोफेशनल ट्रेनिंग प्रोग्राम्स के जरिए वोल्टन सिर्फ एजेंट ही नहीं बनता, भविष्य के लीडर बनाते हैं। नेट कॉमर्स प्लेटफॉर्म और वोल्टन ఓకే, గ్రేట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారు మనకు చిన్న వీడియో రూపంలో, ఒక 3 minutes వీడియో రూపంలో ఉన్న వోల్టన్ మొత్తం ప్రొఫైల్ని మనం ఇప్పుడు చూసాం. 2018లో పుచాంగ్ అనే చిన్న ఏరియాలో చిన్న ఆఫీస్తో మొదలుపెట్టి 8 సంవత్సరాల్లో 10 దేశాల్లో డిసెంబర్ 25 2025 డిసెంబర్కి ఫిలిప్పీన్స్తో సహా మొత్తం ఏషియాలో ఉన్న 10 దేశాల్లో మన ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. మన ఫౌండర్ వచ్చేసి
శ్రీ దతో ఇస్మాయిల్ జీ అని గారు. 20 సంవత్సరాల అనుభవం ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ ప్లస్ అదర్ బిజినెస్ లో కూడా. మనకు కేవలం మలేషియాలో ఒక హెడ్ ఆఫీసే కాదు, 4 బ్రాంచ్ ఆఫీసులతో, అలాగే అన్ని కంట్రీస్ లోను హెడ్ ఆఫీసులు, బ్రాంచ్ ఆఫీసులతో పాటు మనం గమనిస్తే ఇంకోటి మనం గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే, మన మలేషియాలో ఉన్న మన మెయిన్ ఆఫీస్ ఏదైతే ఉందో, హెడ్ క్వార్టర్స్ అనేది ఏదైతే పిలుస్తాం మనం, హెచ్క్యూ, అది మన సొంత బిల్డింగ్ సార్. 22 to 26 crores వర్త్ బిల్డింగ్. ఎటువంటి లోన్ కానీ ఈఎంఐ కానీ లేకుండా డైరెక్ట్ గా బై క్యాష్ మనం కట్టుకున్న బిల్డింగ్ అది, మన ఓన్ బిల్డింగ్ అది. ఇదంతా ఎందుకు మనం ప్రెస్ చేసి చెప్తామంటే, ఇట్ ఈస్ లైక్ మనం ఎంత ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నామని చెప్పడానికి ఒక నిదర్శనం ఇదంతా కూడా. అంతేకాకుండా మనం ఇప్పుడు చూస్తున్నాం, ఎవరైనా కానీ అంటే తనకు నెట్వర్క్ అనుభవం ఉన్నా కూడా లేకపోయినా కూడా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా లేకపోయినా కూడా, నెట్వర్క్ ను కెరీర్ గా తీసుకుని వోల్టెన్ లో ఎంటర్ అవుతే, నెట్వర్క్ ని ఒక కెరీర్ గా తీసుకుని వోల్టెన్ లో ఎంటర్ అవుతే వాళ్ళకు తగినట్టుగా ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో ఎన్సిఎస్ న్యూ అని చెప్పేసి, నెక్స్ట్ అని చెప్పేసి, ఇంకా చాలా రకాలుగా ట్రైనింగ్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. సో దట్ ఒక ఆర్డినరీ పర్సన్ వోల్టెన్ లో ఎంటర్ అవుతే ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా తన కెరీర్ ని, లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి వోల్టెన్ ఇంటర్నేషనల్ లో సాధ్యపడుతుంది. ఆ విధంగా మనం ఇప్పుడు ముందుకెళ్తున్నాం. అంతేకాకుండా మనం ఇప్పుడు చూసింది ఏంటి అంటే, మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో బ్లాక్ జింజర్, నల్ల అల్లం. చాలా మందికి వోల్టెన్ జాయిన్ కాకముందు కానీ, లేదా వోల్టెన్ గురించి వినక ముందు కానీ, ఈ బ్లాక్ జింజర్ గురించి కానీ, నల్ల అల్లం గురించి కానీ తెలిసే అవకాశం ఉండదు. కానీ ఒక్కసారి వోల్టెన్ ఇంటర్నేషనల్ లోపలికి వచ్చిన తర్వాత, లేదా వోల్టెన్ లోకి జాయిన్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది ఈ బ్లాక్ జింజర్ మనకి ఎంతగా హెల్ప్ అవుతుంది, లేదా బ్లాక్ జింజర్ అనేది మన బాడీకి ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది ఫుడ్ సప్లిమెంట్ రూపంలో అని చెప్పేసి. ఎందుకంటే మనం గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే, ఒక్కసారి వోల్టెన్ ఇంటర్నేషనల్ అనేది బ్లాక్ జింజర్ మార్కెట్ లోకి ఎంటర్ అయిన తర్వాత, ఈ రోజు మనం బ్లాక్ జింజర్ మార్కెట్ లీడర్ గా ఉన్నాం. మనకంటే ముందు కానీ, మనకంటే తర్వాత కానీ ఎవరు కూడా బ్లాక్ జింజర్ ని మార్కెట్ లో మనం సేల్ చేసినంతగా ఎవరు సేల్ చేయలేదు. ఇది గర్వంగా మనం అందరి దగ్గర చెప్పుకోదగిన విషయం. కరెక్ట్. సో కేవలం మలేషియా నుంచి 8 సంవత్సరాల్లో ఆల్ ఓవర్ ఏషియాలో 10 దేశాల్లో మన ఎస్టాబ్లిష్మెంట్ మనం చూడొచ్చు. కరెక్ట్. సో అంతేకాకుండా మనం ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే, మన భారతదేశానికి సంబంధించిన విషయం. భారతదేశంలో ఇండియాలో మనం వోల్టెన్ ఇంటర్నేషనల్, వోల్టెన్ మెగాట్రైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆపరేషన్ అనేది నడుపుతుంది. 2 వేరు కాదు. ఆయా దేశాల గవర్నమెంట్ రూల్స్ అండ్ నామ్స్ ప్రకారం ఏదైతే పేరు రిజిస్టర్ అవ్వాలో ఆ పేరు మీద రిజిస్టర్ అయ్యి వోల్టెన్ మెగాట్రైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద వోల్టెన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ మనకు ఇండియాలో ఆపరేషన్ నడుపుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఫోటో ఏదైతే ఉందో అది మనకు ఇండియాలో ఉన్న హెడ్ క్వార్టర్. కృష్ణ ఆర్కేడ్, పోస్టల్ కాలనీ, రంగన్ స్ట్రీట్, చెన్నై అని చెప్తాం. ఇది మనకు ఇండియాలో హెడ్ క్వార్టర్ అండి. రెండోది మనం చూసేది ఇండియాలో ఉన్న మన బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 2 లో మెట్రో పక్కనే ఉంటుంది. సో ఈ 2 ఆఫీసులతో మనం ఇండియాలో ఆపరేషన్స్ అనేది ముందుకు తీసుకెళ్తున్నాం. సో చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనం బిజినెస్ చేయడానికి కావాల్సినటువంటి లీగల్ గా ముందుకెళ్ళడానికి కావాల్సిన అప్రూవల్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్, అన్ని రకాలుగా అప్రూవల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. నంబర్ 1 సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, మోకా అని చెప్తాం. మన బిజినెస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కిందకి వస్తుంది కాబట్టి మోకా అని చెప్తాం. సో సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ మనకి చాలా ఇంపార్టెంట్, అది మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. నంబర్ 2 ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ కావాలి. ఎందుకంటే మలేషియాలో ఉన్న సంస్థ మనకి ప్రొడక్ట్స్ ఇండియాలో అందిస్తుంది కాబట్టి ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ మనకు అందుబాటులో ఉండాలి. ఆ సర్టిఫికేట్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అవసరం పడదు, ఎందుకంటే త్వరలో మనం ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, బ్లాక్ జింజర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. ఎందుకంటే అవి కన్జ్యూమబుల్ ప్రొడక్ట్స్, ఓవరాల్ గా మనం కన్జ్యూమ్ చేసేటువంటి ప్రొడక్ట్స్. మైక్రో స్మాల్ ఎంటర్ప్రీనర్స్ ఏదైతే ఉద్యమ ఎంఎస్ఎంఈ అంటామో అది కూడా సర్టిఫికేట్ మనకు అందుబాటులో ఉంది, రిజిస్ట్రేషన్. అండ్ జిఎస్టీ, ఎస్ ఆఫ్ కోర్స్ ట్యాక్స్ పరంగా చూసుకుంటే జిఎస్టీ కావాలి. ట్యాక్స్ కట్టేటప్పుడు పాన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. అండ్ వెరీ ఇంపార్టెంట్, ప్రోడక్ట్ కి సంబంధించి మనకు ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన 9001 2015, 22,000 సర్టిఫికేట్స్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఐఎస్ఓ ఐఎస్ఐ మీద. ఐఎస్ఓ వేరు, ఐఎస్ఐ వేరు. ఐఎస్ఐ ఇచ్చేది మనకు ఇమ్మూవబుల్ ప్రొడక్ట్స్, నాన్ మూవబుల్ ప్రొడక్ట్స్.
ISO ఇచ్చేది కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ రకంగా మనం కేవలం ఇక్కడ మాత్రమే కాదు సార్, మన వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి చూసినా, లాగిన్ కాకముందు చూసినా కూడా మనకు లీగల్గా సంబంధించి ఏ సర్టిఫికేట్స్ కావాలో అన్నీ కూడా మనకు మన వోల్టన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మీకు సంబంధించి కస్టమర్లకు కానీ, మీకు సంబంధించి ప్రాస్పెక్ట్స్ కానీ, మీకు సంబంధించి ఏజెంట్స్ ఎవరైతే కొత్తగా వచ్చి ఉంటారో వాళ్ళకి కానీ మీరు లీగల్గా సర్టిఫికేట్స్ చూపించాలి అనుకుంటే మన వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే మన ప్రోడక్ట్ అనేది ఫుడ్ సప్లిమెంట్ మాత్రమే. ఈ ఫుడ్ సప్లిమెంట్ గురించి దీన్ని ఎలా వాడాలి, ఇది దేనికి సంబంధించి వర్క్ చేస్తుంది, ఇది ఎందుకు మనకు ఇంత బెనిఫిషియల్, ఎందుకు దీని గురించి మనం ఇంతగా మాట్లాడుతున్నామని చెప్పేసి దీన్ని ఇంకొంచెం ఎలాబొరేట్గా విస్తారంగా మనతో పాటు చర్చించడానికి మన మధ్య ఉన్నారు. ఇందాక నేను చెప్పిన విధంగా ఇండియా డైమండ్ నంబర్ 1, ఇండియా టాప్ లీడర్, ఇంటర్నేషనల్ టాప్ లీడర్, ఇండియా ఫస్ట్ కార్ అచీవర్, రీసెంట్గా February 7th మలేషియాలో వీసా ప్రోగ్రాంలో 1000 RPతో 20 లక్షల రూపాయలు ఆన్ సింగిల్ డే రిడీమ్ చేసినటువంటి వ్యక్తి. ప్లస్ రీసెంట్గా ఏప్రిల్లో మన 3rd యానివర్సరీలో 3000 RPతో 60 లక్షల కారు అచీవ్ చేసినటువంటి వ్యక్తి శ్రీ జేసీ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మనతో పాటు ఈరోజు నెట్ కామర్స్ సెమినార్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్ I welcome you. Please take over from here, sir. Thank you so much. Thank you so much, Vijay sir. Next slide, sir. So, ఈనాటి వోల్టన్ నెట్ కామర్స్ బిజినెస్ కి విచ్చేసినటువంటి ఎంటర్ప్రినర్స్ కి మరియు ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన నెట్ కామర్స్ బిజినెస్ ద్వారా కొన్ని వేల మందికి మనం ఆరోగ్యాన్ని, అదేవిధంగా ఎవరైతే మనం ప్రమోట్ చేస్తామో ప్రమోట్ చేసుకున్నటువంటి వారికి ఆదాయం కూడా సమకూరుతుంది. అంటే వాడుకున్న వాళ్ళకి హెల్త్, అదేవిధంగా ఇతరులకు వాడిస్తే మీకు సంపద కూడా వస్తుంది. ఈ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటా ఉన్నాం. సో ఈరోజు వోల్టన్ ఇంటర్నేషనల్ గురించి మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే, నెక్స్ట్ స్లైడ్ సార్, ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ అండి. ఇది మార్కెటింగ్ లీడర్ అనమాట. వోల్టన్ అంటే బ్లాక్ జింజర్ అంటే వోల్టన్. సో ప్రపంచంలో అత్యధిక నల్ల అల్లం తాలూకా ఉత్పత్తుల్ని ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ, అత్యధిక టర్నోవర్ను కలిగినటువంటి సంస్థే వోల్టన్ ఇంటర్నేషనల్. మరి దీనికి సంబంధించి మనం చాలా మందికి నల్లల్లం అంటే ఏంటి, దానికి ఉన్నటువంటి మార్కెట్ పొటెన్షియాలిటీ ఏంటి, దీనివల్ల జనంకి ఎటువంటి ప్రయోజనం జరుగుతుంది హెల్త్ పరంగా, సైంటిస్టులు ఏం చెప్పారనేది మనం ఇప్పుడు ఒక వీడియో ద్వారా మనం చూడబోతా ఉన్నాం. విజయ్ సార్, యు ఆర్ ప్లేయింగ్ తమిళ్ వీడియో సార్. No, sir, English లో ఉంది అది. బట్ నాట్ సౌండ్ ఈజ్ నాట్ ఆడబుల్. సౌండ్ రావట్లేదు, ఒక్క నిమిషం. నా ఏడా వస్తాం సార్. Ginger, once a guarded herbal secret of ancient time, today this deep purple root is reshaping modern wellness science and redefining global healthcare industries. Black ginger, scientifically known as Conferia parviflora, is a deep purple rhizome from the ginger family. For more than 1,000 years, it has been used as a traditional herb to support natural energy and health. Black ginger is unique because it contains high levels of polymethoxyflavones as powerful bioactive compounds. Today, black ginger is combining the ancient wisdom and modern science, gaining global recognition for its potential to support vitality, body performance, and overall well-being. Over the years, black ginger has gained global attention, with many health and scientific articles highlighting its powerful bioactive benefits and potential to support human vitality. Many studies worldwide have examined black ginger. PubMed, a trusted global medical research database, has recorded 664 scientific publications from 1976 to 2024, showing strong and ongoing academic and clinical interest in this herb. Research highlights several potential benefits,
boosts stamina and physical performance, improving oxygen use and muscle recovery, enhances metabolism and weight management by promoting fat burning and thermogenesis, enhances vitality and overall wellness, helping maintain energy balance and resilience. Today, black ginger is more than a wellness herb. It's a rising global market asset. The black ginger extract market was valued at $150 million in 2024 and is projected to reach $300 million by 2033. With increasing demand across food and beverage, cosmetics, and nutraceutical sectors, it is rapidly becoming a cornerstone in the global shift toward natural health solutions. Voltan International is a leading pioneer in black ginger product, with VR4 made from 100% pure black ginger extract as the key ingredient, has diversified into various black ginger V series, showing Voltan's leadership in black ginger-based wellness worldwide. ఓకే. సో ఇప్పటి వరకు మీరు బ్లాక్ జింజర్ గురించి దాని యొక్క పొటెన్షియాలిటీ గురించి మీరు చూశారు. ఈ నల్ల అల్లం అనేది థాయిలాండ్లో పండుతుంది. థాయిలాండ్లోని కులెన్ మౌంటైన్ పర్వత ప్రాంతాల్లో పండేటటువంటి దుంపలను తీసుకొని వాటిని మలేషియాలో ఉన్నటువంటి మన ఫ్యాక్టరీలో ఏదైతే ఉందో అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్ రూపంలో మనకు అందిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు డాక్టర్లు, సైంటిస్టులు 1976 నుంచి 2024 నాటికి 664 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ అయి ఉన్నాయనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మీరు దీని మీద ఇన్ని రీసెర్చ్లు ఉన్నాయా లేదా అనే మీకు అనుమానం ఉంటే పబ్మెడ్ అనే మెడికల్ జర్నల్స్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఏమని సెర్చ్ చేయాలి? బ్లాక్ జింజర్ అని కాదు, దీని యొక్క బొటానికల్ నేమ్ కెంఫీరియా పర్విఫ్లోరా అని టైప్ చేసినట్లయితే దాని యొక్క బెనిఫిట్స్ కెంఫీరియా పర్విఫ్లోరా ఎక్స్ట్రాక్ట్ బెనిఫిట్స్ అని మీరు సెర్చ్ చేసినప్పుడు 664 రీసెర్చ్ పేపర్స్ రావడం జరుగుతుంది. అందులో కొన్నింటిని నేను మీ ముందుకు వస్తా ఉన్నాను. ఇక్కడ చూడండి, బ్లాక్ జింజర్ని మనం వాడుకోవడం వల్ల ఇవాళ మగవారు మగతనం లేక ఇబ్బంది పడతా ఉన్నారు చాలా వరకు. ముందు జనరేషన్తో పోలిస్తే ఇప్పటి జనరేషన్ ఇంకా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇది న్యూట్రిషనల్ అవుట్లుక్ అనేటటువంటి మెడికల్ జర్నల్లో బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ఇంప్రూవ్స్ ద ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని చెప్పి, సెక్సువల్ సాటిస్ఫాక్షన్ అని చెప్పి వారు రాయడం జరిగింది. ఇవే కాదు, యాంటీ క్యాన్సర్గా, యాంటీ ఒబేసిటీకి పనిచేస్తుందని, విసరల్ ఫ్యాట్ని కరిగించడంలో సహకరిస్తుందని మనకి అనేక రీసెర్చ్ పేపర్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా థాయిలాండ్లో దీన్ని 1000 years నుంచి ట్రెడిషనల్ మెడిసిన్గా మనం వాడుతూ ఉన్నాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ రకంగా మానవాళి మీద ఏ రకంగా ఇది పనిచేస్తుంది అనే దాని మీద, అంటే రక్త ప్రసరణ వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరుస్తుంది, బ్రెయిన్ హెల్త్ని ఎట్లా కాపాడుతుంది, హార్ట్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, అన్ని రకాల శరీరంలో ఉన్నటువంటి బాడీకి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అనే దాని మీద బోల్డ్ అని రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. రీసెర్చ్ పేపర్సే కాకుండా జూలై 13, 2025లో సింగపూర్ అండ్ మలేషియాలో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక సండే స్టార్ అనే పేపర్లో బ్లాక్ జింజర్ టు కంబ్యాట్ క్యాన్సర్ అని రాశారు. అంటే క్యాన్సర్ మీద యుద్ధం చేయడంలో, క్యాన్సర్ నుంచి బయటపడడానికి రానివ్వకుండా చేయడంలో ఇది సహకరిస్తుందని ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇదే కాదండి, బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్లో ఏముంటుంది? పాలీమిథాక్సిఫ్లేవోన్స్ ఉంటాయి, ఫినాలిక్స్ ఉంటాయి, యాంటోసైనిన్స్, కెరటనాయిడ్స్, టోఫోఫెరాల్, అదేవిధంగా విటమిన్ K1, అదేవిధంగా ఆల్ఫో లెలోనిక్ యాసిడ్ అనమాట, అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయని వీటి మీద అనేక రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, మీరందరూ కూడా చూడొచ్చు. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్ని ఏ విధంలో ఇప్పుడు ప్రపంచంలోనే ద బెస్ట్ ఎక్స్ట్రాక్ట్ టెక్నాలజీని మన వోల్టన్ ఇంటర్నేషనల్ ఉపయోగిస్తుంది. దీని మీద పేటెంట్ రైట్స్ తీసుకొని ఈ రకమైనటువంటి టెక్నాలజీతో ఎవరు కూడా వరల్డ్లో ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు. అంటే 10 kg దుంపల్ని మనం మిషన్లోకి పంపించినట్లయితే 1 kg ఎక్స్ట్రాక్ట్ అనేది మనకు వస్తుంది. అంతేగాని నల్లాల్లో దుంపలు తీసుకొని పొడి చేసి ఆ పొడిని మనం అమ్మట్లేదు. వీఆర్ నాట్ సెల్లింగ్ బ్లాక్ జింజర్ పౌడర్, వీఆర్ సెల్లింగ్ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్, అంటే సారం. సో ఆ రకంగా వరల్డ్లోనే నంబర్ 1 టెక్నాలజీని ఉపయోగించి ఎక్స్ట్రాక్ట్ చేసి అందులో అత్యధికంగా బయోఫ్లేవనాయిడ్స్ కానీ అదేవిధంగా మిథాక్సిఫ్లేవోన్స్ కలగలిసి ఉంటుంది. 5,7 డైమిథాక్సిఫ్లేవోన్స్ అనేది ఇందులో ఉండడం వల్ల ఇది మనకి 2 రెట్లు పవర్ఫుల్గా పనిచేయడానికి సహకరిస్తుంది. ఇది థాయిలాండ్లో పండుతుంది కాబట్టి దీన్ని థాయ్ జిన్సింగ్ అంటారు.
మనం సాధారణ భాషలో బ్లాక్ జింజర్ అంటుంటాం, కానీ డాక్టర్లు సైంటిస్టులు దీన్ని బొటానికల్ నేమ్ అయినటువంటి కెంఫీరియా పర్విఫ్లోరా అనే నేమ్తో మనకు పిలుస్తారండి. నెక్స్ట్ సార్, సో ఈ రకంగా మనం చూసుకుంటే వన్ ఫర్ ఆల్గా ఇది ఈ నల్లల్లం సారాన్ని VR4 అనే బ్రాండ్ నేమ్తో మార్కెట్లోకి మన సంస్థ తీసుకురావడం జరిగింది. ఎందుకు దీనికి VR4 అనే నామ్తో తీసుకొచ్చారు బ్రాండ్ నేమ్తో అంటే, వి అంటే వోల్టన్ అని, అంటే మన సంస్థ యొక్క పేరును రిప్రజెంట్ చేస్తుంది. R4 అంటే 4 విధాలుగా మానవుని శరీరం మీద పనిచేస్తుంది అని అర్థం. రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్. రిమూవ్స్ టాక్సిన్స్, మన శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల విష పదార్థాలని, వ్యర్థ పదార్థాలని శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. అంటే శరీరాన్ని శుభ్రపరచడానికి ఈ VR4లో ఉపయోగపడుతుంది. అంటే ఫస్ట్ ఆర్ ఏమో రిమూవ్స్ టాక్సిన్స్, సెకండ్ ఆర్ రెడ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్. మనందరికీ తెలుసు ఆక్సిడేటివ్ స్ట్రెస్ దేని వల్ల జరుగుతుంది? ఫ్రీ రాడికల్స్ వల్ల జరుగుతుంది. ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి ఇందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని ఇదే సైంటిస్టులు మనకు తెలియజేశారు. ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళి ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేయడం ద్వారా సెల్ డ్యామేజ్ని మనం తగ్గించవచ్చు. అదేవిధంగా అన్ని రోగాలకి 100% రోగాలకి గల కారణం, రూట్ కాజ్ ఏంటి అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఆ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ రావడానికి గల కారణం మన శరీరానికి పడనటువంటి తిండిని మనం పెట్టినప్పుడు బాడీ మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. సో శరీరం ఆటో ఇమ్యూన్ కండిషన్కి దారితీసేటటువంటి అవకాశం ఉంది. అందుకని ఆ ఇన్ఫ్లమేషన్ పెరిగిపోకుండా ఉండాలంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అనేది మనకు ఇవ్వాలి. ప్రపంచంలోనే అతి గొప్ప యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్డే మన యొక్క నల్లలం అని ఇదే డాక్టర్లు సైంటిస్టులు ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్లు మనకున్నాయి. మనం కూడా ఇందాక చూపించడం జరిగింది. సో దీన్ని అదే విధంగా మనం చూసుకుంటే మూడోది ఏంటంటే మైటోకాండ్రియా, రీఛార్జ్ మైటోకాండ్రియా. సో రీఛార్జ్ అంటే ఏమి? మనందరం కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి, ఎంత డబ్బు పెట్టి మనం కొన్నా దానికి కానీ ఛార్జింగ్ లేకపోతే అది పనిచేయదు. అదేవిధంగా మనం శక్తి కోసం 3 పూట్ల మనం తింటాం. ఆ తిన్నటువంటి ఆహారం నుంచి వచ్చినటువంటి పోషక పదార్థాలని శరీరంలో శక్తిగా మార్చేటివి ఏవి అంటే మైటోకాండ్రియాలు. ఈ మైటోకాండ్రియాలు ఎక్కడ ఉంటాయంటే సెల్ లోపల ఉంటాయని మనందరికీ తెలుసు. మరి సెల్లే కంటికి కనబడదు, కంటికి కనబడినటువంటి సెల్ లోపల 1000 నుంచి 2500 మైటోకాండ్రియాస్ ఉంటాయి. అవి కానీ సక్రమంగా పనిచేస్తేనే మన బాడీలో ఎనర్జీ అనేది ఉంటుంది. మరి అటువంటి మైటోకాండ్రియా యొక్క డెన్సిటీని పెంచి హై ఎనర్జీ లెవెల్స్ ప్రతి కణంలో ఉండేటట్టు చూస్తూ, ఎప్పుడైతే శరీరంలో ప్రతి కణంలో అత్యధికంగా శక్తి ఉంటుందో ఏకంగా మన హోల్ బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా రేపు పొద్దున బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ ఏమైనా మన శరీరం మీద దాడి చేస్తే శరీరమే తట్టుకునేటట్టుగా చేస్తుంది 3వ R యొక్క పని విధానం. ఇక 4వది ఏంటంటే రీజనరేట్ ద న్యూ సెల్స్. మనలందరినీ భగవంతుడు 100 ఏళ్ళు బ్రతకడానికి భూమి మీదకి పంపించాడు. కానీ 120 ఇయర్స్ ఆయుష్ ఇచ్చినటువంటి భగవంతుడు మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్కి కొన్ని ఒక రోజులోనే పుట్టి ఒక రోజులోనే మరణిస్తాయి, కొన్ని 15, కొన్ని నెల రోజులు, కొన్ని 45 రోజులు. ఏకంగా పుట్టినటువంటి సెల్ ఖచ్చితంగా 120 డేస్లో అంటే 4 monthsలో మరణించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మరణించినటువంటి సెల్ స్థానంలో కొత్త సెల్స్ అనేది పుట్టాలి. ఈ కొత్త సెల్స్ పుట్టాలంటే మనం మన శరీరానికి మంచి తిండి పెట్టాలా, మంచి నిద్ర ఇవ్వాలి. అలా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మన బాడీలో న్యూ సెల్స్ జనరేట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. మనందరూ అనుకుంటచ్చు రోజు మనం తింటున్నాం కదా అని. మనం ఆహారం తింటున్నామనే భ్రమలో ఉన్నాం తప్ప నిజానికి మన శరీరం కోరుకునేది ఆహారం కాదు, పోషకాహారం అంటే న్యూట్రియంట్స్. సో న్యూట్రిషియస్ ఫుడ్ అనేది మనం ఇవ్వట్లేదు. ఒకవేళ తిందాం అనుకున్నా పురుగు మందుల ఆహారం మన చేతికి వస్తా ఉంది. కల్తీ వాటర్, అదేవిధంగా ఎయిర్ అన్నీ కూడా పొల్యూట్ అయినాయి. కాబట్టి ఈరోజు భగవంతుడు అన్ని రకాల పోషకాలు, దాంతోపాటు ఈ భూమి మీద ఎక్కడా దొరకనటువంటి 5,7 డైమిథాక్సిఫ్లేవోన్స్ కూడా కలగలిసి ఉన్నటువంటి ఈ VR4ను మనం తీసుకోవడం ద్వారా మన శరీరానికి ఓవరాల్గా అన్ని రకాల పోషకాలంది మనం ఒక 6 months 1 yearలో మన శరీరం మంచిగా తయారు కావడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకని దీన్ని మనం ఈరోజు డయాబెటీస్ని, అదేవిధంగా క్యాన్సర్ కానీ, లిపిడో బూస్టర్గా ఇది పనిచేస్తుందని, ఆస్టియోఆర్థరైటిస్ కావచ్చు, ఆస్టియోపరాసిస్ కావచ్చు, ఇటువంటి సమస్యలన్నిటికీ ఒకటే ఇస్తాం. బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న, అదేవిధంగా నర్వ్ సిస్టమ్స్కి సంబంధించి వీటన్నిటికీ కూడా ఇది ఇస్తాం. అదేవిధంగా రక్తనాళాలను వెడల్పు చేయడానికి ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ఉంది. రక్తనాళాలు బాగా వెడల్పై రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఇది 100% బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్తో కూడుకున్నది. ప్లాంట్ బేస్డ్ జెల్. ఏదైతే మనం ఉన్నటువంటి క్యాప్సుల్ కూడా ప్లాంట్ బేస్డ్, అంటే మనకి ఏంటంటే ఈ మన చైనీస్ గ్రాస్,
తో తయారైనటువంటి ఇదనమాట, ఫ్రూట్ అండ్ చైనీస్ గ్రాస్తో. కాబట్టి ఇది కూడా హెల్దీ అనమాట. దీన్ని మనం తీసుకోవడం ద్వారా వన్ ఫర్ ఆల్గా ఈరోజు సొల్యూషన్ అనేది మనం ఇవ్వగలుగుతాం. సో దీన్ని మనం థాయిలాండ్ నుంచి తీసుకొచ్చి మలేషియాలో ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రపంచంలో 10 దేశాలకి అందరికీ అందిస్తా ఉన్నాం. సో నెక్స్ట్ పేజ్ సార్. దీన్ని మనం చూసుకుంటే ఇటువంటి ఈ యొక్క VR4 క్యాప్సూల్స్ని మనం చూసుకున్నట్లయితే మలేషియాలో తయారవుతుందని నేను చెప్పాను కదండి. అక్కడ అన్ని రకాల మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారి యొక్క ఆధ్వర్యంలో అజమాయిషిలో దీన్ని చూసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో ఇది కేవలం ఫుడ్, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదని భారత ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి FSSAI సర్టిఫికేట్ కూడా ఉంది. నెక్స్ట్ పేజ్ సార్. సో ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఇవే కాకుండా స్వయానా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అన్ని 664 రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయని చెప్పాము. అవన్నీ వివిధ శాస్త్రవేత్తలు, డాక్టర్లు వీళ్ళందరూ ఈ బ్లాక్ జింజర్ మీద మన వాళ్ళకి ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్ ప్రపంచానికి ఇచ్చారు. వాట్ అబౌట్ అవర్ ప్రోడక్ట్? మన ప్రోడక్ట్ మీద స్వయాన 2 మెడికల్ జర్నల్స్ ఉన్నాయి. ఏ ఇతర కంపెనీలకి ఉన్నాయో లేవో నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ మన కంపెనీ VR4కి సంబంధించినటువంటి ఉత్పత్తికి 2 ప్రపంచ స్థాయి మెడికల్ జర్నల్స్ ఉన్నాయి. ఒకటి జర్నల్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్ డాక్టర్స్ వాళ్ళు ఇచ్చినటువంటిది. వారు ఏం చేశారంటే టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ని తీసుకొని వారిలో 100 మంది టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ అండ్ నాన్ డయాబెటిక్ పేషెంట్లు 100 మందిని తీసుకొని వాళ్ళ మీద క్లినికల్ ట్రయల్స్ చేశారు, డైరెక్ట్గా హ్యూమన్స్ మీదనే. ఎందుకంటే ఇది డ్రగ్ కాదు కాబట్టి. వారిలో విత్ ఇన్ 1 వీక్లో షుగర్, హై లెవెల్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు నార్మల్ అయ్యారు. అదే టైంలో ఎవరికైతే షుగర్ లేని వాళ్ళని, నాన్ డయాబెటిక్ మనుషుల్ని ఎవరైతే తీసుకున్నారో సాధారణ వ్యక్తుల్ని, వారి యొక్క షుగర్ లెవెల్స్ ఏమైనా తగ్గుతాయని కూడా గమనించడం జరిగింది. వారికి ఎటువంటి లో షుగర్ అనేది కనబడలేదు. సో ఇవన్నీ గమనించిన తర్వాత వారు ఆ యొక్క ఈ క్లినికల్ స్టడీస్ని మనకి స్కోపస్ అనే మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు. ఇది చూసిన తర్వాత పోలాండ్ డాక్టర్స్ కూడా ఇది ఎంతవరకు నిజమని వారు కూడా సేమ్ క్లినికల్ ట్రయల్స్ హ్యూమన్స్ మీద వేయడం జరిగింది. వారు కూడా ఒప్పుకున్నారు. ఈ యొక్క నల్ల అల్లం సారానికి వాల్టన్ కంపెనీ తయారు చేసే VR4కి డయాబెటీస్ని తగ్గించేటటువంటి, డయాబెటీస్ని, షుగర్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉందని వారు గుర్తించి వారు కూడా దాన్ని వాళ్ళ యొక్క క్లినికల్ స్టడీస్ని హెర్బా పోలానికాలో ప్రచురించడం జరిగింది. మీరు ఎవరికైనా కావాలంటే మా వాళ్ళు వాట్సాప్ ద్వారా పంపిస్తాం, మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇది ఈ యొక్క దీన్ని ఎందుకు నేను ఇంత ఎంఫసైజ్గా డయాబెటీస్ మీదే మనం చెప్పామంటే భారతదేశంలో 2025 నాటికి ఉన్నటువంటి నంబర్ చూస్తే బాధ కలుగుతుంది. ఈ దేశంలో 21 కోట్ల మందికి పైచిలుకు జనం డయాబెటీస్తో సఫర్ అవుతా ఉన్నాం. ఇది ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో ఇంటికొక డయాబెటీస్ పేషెంట్స్ రాబోతా ఉన్నారు. ఇవన్నీ ఇంటికొకరు కాదు, ఇంట్లో 4, ఇప్పటికే ఇంటికొకరు వచ్చారు. అది 4కి వెళ్ళేటటువంటి ప్రమాదం కూడా ఉంది. సో దీని అన్నిటి దృష్టిలో పెట్టుకుని ఈ దేశంలో చాలా మందిని డయాబెటీస్ ఫ్రీ చేయడానికి, ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్ చక్కగా పనిచేస్తుంది అనేది, దీనివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్లో కాస్త కరెక్షన్ చేసుకొని నల్లల్లం సారాన్ని వాడుకోగలిగితే డయాబెటీస్ ఫ్రీ చేయొచ్చు. ఇప్పటికే చాలా మంది వాడుకొని మంచి ఫలితాలు పొందడం జరిగింది. నెక్స్ట్ సార్. ఇక మనం చూస్తే ఇదే కాకుండా మన దగ్గర మరొక వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ అనేది ఒకటి ఉంది, అదే VPro10. ఇవాళ ఎవరైతే వారి హైట్ కన్నా, వారి హైట్ ఎంత ఉన్నారో దానికన్నా ఎక్కువ బరువు, అంటే హైట్కి సమానమైనటువంటి బరువు కాకుండా అత్యధిక బరువును కలిగి ఉంటారో వారికి వెయిట్ తగ్గడానికి, అంటే శరీరంలో ఉన్నటువంటి కొవ్వును కరిగించుకొని నిజమైనటువంటి వెయిట్ లాస్ తీసుకురావడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ని PR4 లాగా కాకుండా VPro10 అనేది మనకు ఉంది. ఇందులో వే ప్రోటీన్, అదేవిధంగా బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ కలగలిసి ఈరోజు మార్కెట్లో ఎక్కడా దొరకని ఒక రేర్ కాంబినేషన్, మొత్తం 6 ఇంగ్రీడియంట్స్తో మన ముందుకు వచ్చింది. సో దీన్ని కేవలం బరువు తగ్గే వాళ్లే వాడాలా, ఇంకెవరు వాడకూడదా అంటే కేవలం బరువు తగ్గడానికే కాదు సార్, మన కండరాల్ని మెయింటైన్ చేయడానికి కూడా ఇది అవసరం. ఎవరైనా గాలి వస్తే గాలికి కూడా కింద పడిపోయి బక్క చిక్కిపోయి ఉంటారు చూడండి, అటువంటి వాళ్ళు కూడా బరువు పెరగడానికి కూడా దీన్ని వాడచ్చు. మరి దీన్ని గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇందులో కేవలం ఇది నేను ఇందాక చెప్పాను, కేవలం బరువు తగ్గడానికో బరువు పెరగడానికో కాదు, ఇది ఎవరైనా వాడాల్సినటువంటి ప్రోడక్ట్. ఎందుకు అంటే ఇవాళ భారతదేశంలో 80% ఇండియన్స్, భారతీయులంతా కూడా
ప్రోటీన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. ఇది నేను చెప్పడం కాదు, మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే స్వయాన చెప్పారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు ప్రోటీన్ని సఫిషియెంట్గా తీసుకోవట్లేదండి. ఇక్కడ ఒక సర్వే కూడా ఉంది, పాన్ ఇండియా సర్వే ఒకటి రిలీజ్ అయింది. దానిలో ఏం చెప్పారంటే ఆల్మోస్ట్ భారతదేశంలో 80% ప్రజలు తన శరీరానికి అవసరమైనటువంటి ప్రోటీన్ అందించడంలో విఫలమవుతున్నారు అని చెప్పారు డే టు డే లైఫ్లో. అంటే ఒక 60 కేజీలు ఉన్నటువంటి వ్యక్తి మినిమం 1 గ్రామ్ పర్ కేజీ, అంటే 60 కేజీలు ఉన్న బరువు కలిగినటువంటి వ్యక్తి 60 గ్రాముల ప్రోటీన్ అన్న అందించాలి కనీసం తన శరీరాన్ని ముందుకు నడపడానికి. కానీ దురదృష్టం భారతదేశంలో కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ ఇస్తున్నారు, ప్రోటీన్ని నిర్లక్ష్యం చేస్తాను. దీనివల్ల ఇవాళ ఈ దేశంలో అంతా కూడా సర్కోపినియా అనేటటువంటి వ్యాధితో మన దేశమే కాదు ప్రపంచం అంతా కూడా బాధపడతాం. ఎందుకంటే మనందరం 30 ఇయర్స్ దాటితే ఎవ్రీ ఇయర్ 1% మజిల్ కోల్పోతాం. దానికి తోడు ఈ ప్రోటీన్ కూడా ఇవ్వకుండా పోతే మజిల్ లాస్ అనేది జరిగి మలిదశలో నడవలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ మన అందరం కూడా గుర్తెరిగి ఖచ్చితంగా ఈ ప్రోటీన్ని తీసుకోవాలి. ఇది ప్రోటీన్ ఫుడ్గా మనం భావించి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇందులో చూడండి, ఇందులో ఎన్ని ఉన్నాయి, 6 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ 6 రకాల ఇంగ్రీడియంట్లో మొట్టమొదటిది వే ప్రోటీన్. వే ప్రోటీన్ అనేది హై క్వాలిటీ ప్రోటీన్ అని మనందరికీ తెలుసు. మార్కెట్లో గొప్ప గొప్ప కంపెనీలు అంతా కూడా సోయా ప్రోటీన్స్ ఇస్తా ఉన్నాయి, మనం వే ప్రోటీన్ ఇస్తున్నాం. మరి దీనికి మీ అందరికీ తెలుసు 1 కేజీ వే ప్రోటీన్ యొక్క ధర 4,500 ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మన శరీరంలో ఉన్నటువంటి మజిల్స్ బిల్డ్ కావడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది. ఇక మనందరికీ తెలుసు బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఫ్యాట్ బర్నర్ అని. ఇదేం చేస్తుంది, మన శరీరంలో ఉన్నటువంటి బ్రౌన్ ఫ్యాట్ టిష్యూస్ని విచ్ఛిన్నం చేసి శరీరంలో ఉన్నటువంటి కొవ్వుని కరిగించడానికి నల్లల్లం సారం అనేది ఉపయోగపడుతుంది. ఇక 3వ ఇంగ్రీడియంట్ గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్. దీన్ని ఎందుకు తీసుకున్నాం, ఈ గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్ని ఎందుకు తీసుకున్నారంటే మనందరికీ తెలుసు కాఫీ గింజలు మన ఇంట్లో చూస్తుంటాం, ఎలా ఉంటాయంటే బ్రౌన్లో ఉంటాయి అనుకుంటారు. నిజానికి కాఫీ గింజలు బ్రౌన్లో ఉండవు సార్. అప్పుడే పండినటువంటి కాఫీ గింజలు గ్రీన్ కలర్లోనే ఉంటాయి. అందులో క్లోరోజెనిక్ యాసిడ్ని మన వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇందులో కలపడం జరిగింది. దీని యొక్క గొప్పతనం ఏంటంటే డాక్టర్లు మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ని కరిగించడం కోసం స్టాటిన్స్ ఇస్తారు. ఆ స్టాటిన్స్ కొలెస్ట్రాల్ కరిగించచ్చేమో కానీ మొండి ట్రైగ్లిజరైడ్స్ని కరిగించు. అటువంటి ట్రైగ్లిజరైడ్స్ను కూడా కరిగించే సత్తా ఈ క్లోరోజెనిక్ యాసిడ్కి ఉందని చెప్పి ఇదే డాక్టర్లు సైంటిస్టులు 6 రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి, మీరు గూగుల్లో కూడా చూసి తెలుసుకోవచ్చు. ఇక తర్వాత గార్సినియా గంబోజియా, ఇది మలబార్ టామరిండ్ అండి. ఇది మన దేశంలో కూడా పండుతుంది. ఇందులో ఏముంది, ఇందులో HCA ఉంటుంది, అంటే హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్. ఈ హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇది మనకి అపెటైట్ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఎట్లా ఆకలిని నియంత్రిస్తుంది అంటే ఆకలి కానికుండా చేస్తుందా అంటే నో, మనం ఎంత తినాలో అంత తినేటట్టు చేస్తుంది, అంతకన్నా ఎక్కువ తినలేకుండా చేస్తుంది. అలా ఎలా చేయగలుగుతుంది, మనం ఒక టీవీ చూస్తూ ఉన్నాం, తింటూ ఉన్నాం, ఎమోషనల్గా 4 ముద్దలు తినక ముందే మనం లెప్టిన్ అనే హార్మోన్ని యాక్టివ్గా ఉంచి అది బ్రెయిన్కి చెప్పేటట్టు చేస్తుంది, అరే పొట్ట నిండిందిరా బాబు ఆపేయండి. సో ఆ లెప్టిన్ అనే హార్మోన్ని యాక్టివ్గా ఉంచి మనల్ని అపెటైట్ మంచిగా ఉండేటట్టు చేస్తుంది. అర్థమైందంటే ఎక్కువ తినలేకుండా ఆ తిండి ఇంకొక 2 ముద్దలు తింటే నిండుతుంది అనే ముందే మనం యాక్టివ్గా తిండి అనేది ఆపేస్తాం. ఇంకా అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇందులో హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అన్నాను కదా, దీని యొక్క గొప్పతనం ఏంటంటే మన శరీరంలోకి కొవ్వును చేరనివ్వకుండా అడ్డుకుంటారు. ఆ విధంగా గార్సినియా గంబోజియా మనకు వెయిట్ లాస్ జర్నీలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వైట్ కిడ్నీ బీన్, ఇది మనందరికీ తెలుసు, తెల్ల రాజ్మాలు, తెల్ల చిక్కుడు గింజలు జాతికి చెందినవి. దీనిలో రిచ్ ఫైబర్ ఉంటుంది, అదేవిధంగా ప్రోటీన్ కూడా ఉంటుంది. అది మజిల్స్ కండరాలు పెరగడానికి ఫైబర్ ఉండడం వల్ల మంచి డైజెషన్ సిస్టమ్కి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని కలపడానికి అతి ముఖ్య కారణం ఏంటంటే ఇది కార్బో బ్లాకర్గా పనిచేస్తుంది. మీరు కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అవసరానికి మించి తింటే, అది ఇడ్లీ, వడ, దోశ, చపాతి, పూరి, పొంగల్, రైస్ లాంటివి, అది అవసరానికి మించి తిన్నప్పుడు మన బ్లడ్లోకి షుగర్ లెవెల్స్ స్పైక్ అయితే శరీరం షుగర్ను వాడుకోకపోతే అదే ఫ్యాట్గా మారుతుంది, మనందరికీ తెలుసు. ఇక్కడ దీన్ని కలపడం వల్ల మనకు లక్కీ ఏంటంటే, అదృష్టం ఏంటంటే ఇది వెళ్ళి మన శరీరానికి ఎంత అయితే గ్లూకోజ్ కావాలో అంటే షుగర్ కావాలో అంత మాత్రమే మనకిచ్చి మిగిలిన దాన్ని ఇంటెస్టైన్స్ ద్వారా బయటకు పంపించడం జరుగుతుంది అన్నమాట. సో అర్థమైందండి, అందుకే దీన్ని కార్బో బ్లాకర్ అంటారు.
సో కార్బో బ్లాకర్గా ఇది పని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే అండి, ఇన్ని రకాల గొప్ప ప్రోడక్ట్ ఉన్నా, ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ సూపర్గా ఉన్నప్పటికీ మనందరికీ టేస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టేస్ట్ కోసం బెల్జియం చాక్లెట్ని ఇందులో కలపడం జరిగింది. సో బెల్జియం చాక్లెట్ ప్రపంచంలోనే అతి గొప్ప చాక్లెట్ని ఉత్పత్తి చేసే దేశం ఏదంటే బెల్జియం. అక్కడ కూడా రాయల్ డార్క్ చాక్లెట్ని కాస్త ఖర్చు ఎక్కువైనా దాన్ని తీసుకొచ్చి ఇందులో కలిపాం. మిగతా కంపెనీలంతా మనకి ఏమిస్తాయి, ఫ్లేవర్లు ఇస్తాయి. బట్ ఇక్కడ మనం ఫ్లేవర్ కాదు ఇస్తా ఉండేది, ఏకంగా మనము మన ఎవరైతే ఈ ప్రోడక్ట్ వాడే వాళ్ళకి బెల్జియం చాక్లెట్ని కలపడం ద్వారా ఇది మన శరీరానికి చక్కగా ఉపయోగపడి మన మెటబాలిజం స్పీడప్ అవుతుంది. దీనిలో మెగ్నీషియం, జింక్, ఐరన్ నుండి మన శరీరానికి ఉపయోగపడుతుంది. ఈ 6 రకాల వరల్డ్ క్లాస్ ఇంగ్రీడియంట్స్ని తీసుకొని ఇవాళ మన కంపెనీ 4 బాక్సుల్లో మనకు అందిస్తూ ఉంది. ఒక్కొక్క బాక్స్లో 14 శాచేలు ఉంటాయి. రైట్, ఒక్క శాచే బరువు 30 గ్రామ్స్, 30 గ్రాముల బరువుని కలిగి ఉంటుంది. దీన్ని మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి 200 ml వాటర్లో షేక్ చేసుకొని తాగాలి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూజ్. దీన్ని యూజ్ చేసుకున్నటువంటి వాళ్ళకి మనం గమనించినట్లయితే చర్మం వేలాడబడదు, చర్మం మంచి టైట్ ఉంటుంది. బయట ఉత్పత్తులు వాడితే చర్మం వేలాడబడుతుంది. అదేవిధంగా మీ మజిల్ బిల్డ్ అవుతుంది, కేవలం మీ ఒంట్లో ఉన్నటువంటి ఫ్యాట్ మాత్రం కరుగుతుంది. సో మీ కండరాలు పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం మీ యొక్క బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ కరుగుతుంది. మీ చర్మం ఎక్కడా కూడా లూజ్ అనేది అవ్వదు. 4వది ఏంటంటే మీకు కెమికల్స్ ఇవ్వదు. కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ని ఈరోజు మేము ఇస్తాము. సో దీన్ని మీరు తీసుకొని మీరు వాడడం ద్వారా నెలలో ఒక 3 నుంచి 5 కేజీల బరువుని మనం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ రకంగా ఈ ప్రోడక్ట్ని ఉదయము సాయంత్రం వాడుకున్నప్పుడు మంచి ఫలితాలు మనం చూస్తా ఉన్నాం. సో నెక్స్ట్ స్లైడ్ సార్. అయితే మీ థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థైరాయిడ్ అనేది తగ్గితే తప్ప మనం అంటే హైపోథైరాయిడిజం వచ్చింది అనుకోండి, మీ మెటబాలిజం స్లో అయిపోతుంది. అదేవిధంగా గర్భ నిరోధక మాత్రలు వాడేవాళ్ళు, యాంటీ డిప్రెసెంట్ టాబ్లెట్స్ తీసుకునేటటువంటి వాళ్ళలో బరువు తగ్గడం అనేది కొంత లేట్ అవుతుంది. ముందు దాన్ని మనం సరి చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొక గొప్ప ఉత్పత్తి, ఆయుర్వేదం మెచ్చిన 5000 సంవత్సరాల క్రితమే ఒక హెర్బల్ డ్రింక్గా చైనాలో తాగడం జరిగింది. ఏవి ఆ రోజు ఇందులో ఉన్న లికోరైస్ అంటే అతి మధురం తప్ప మిగతాటివన్నీ మన వాళ్ళు ఆనాడే చైనాలో హెర్బల్ డ్రింక్గా వాడారు. భారతదేశంలో కూడా వేల సంవత్సరాల నుంచి కషాయాల రూపంలో వాడుతూ ఉన్నాం. అటువంటి గొప్పది తులసి. అంటే మేమందరికీ తెలిసిందే, మన పెరట్లో ఉంటుంది తులసి మొక్క నుంచి వచ్చినటువంటి లీవ్స్. అదేవిధంగా సినమన్, దాల్చిన చెక్క, టర్మరిక్, పసుపు, జింజర్ అంటే అల్లం, లికోరైస్ అంటే అతి మధురం. అదేవిధంగా క్లోవ్స్, లవంగాలు, బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు. సో బ్లాక్ టీ, ఇప్పుడు అదనంగా బ్లాక్ టీ ఆకులను కూడా కలపడం జరిగింది. ఇవన్నీ కలిపి ఈ 8 రకాల ఇంగ్రీడియంట్స్తో ఈరోజు మన ముందుకు ఒక అద్భుతమైనటువంటి గ్రీన్ టీ వచ్చింది. ఈ గ్రీన్ టీ 100% న్యాచురల్. బయట టీలు వాడితే 2 సార్లు తాగితే గ్యాస్ట్రిక్ గిఫ్ట్గా వస్తుంది. ఎక్కువ సార్లు తాగితే మీకు తెలుసు అనేక రకాల డైలీ 1 కప్పు పాలు కలిసినటువంటి టీ కావచ్చు, మీరు కాఫీ కావచ్చు తాగితే 1 ఇయర్లో 5 కేజీల బరువు పెరుగుతారు. అండ్ పెద్దవాళ్ళు ఎవరు కూడా 7 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళకి పాలు డైజెషన్ కాదు. కాబట్టి పాల ఉత్పత్తులు మనం తీసుకోకూడదు. పాల నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్, పాలు డైరెక్ట్గా తీసుకోకుండా మనం పెరుగు, మజ్జిగ, నెయ్యి అవి తీసుకోవచ్చు. కాబట్టి ఇది నేను చెప్పడం కాదు. ఈరోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కావచ్చు, అనేక మంది మినిస్టర్స్కి సలహాలు హెల్త్ పరంగా ఇచ్చేటటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఎం హెగ్డే ఏం చెప్పాడో ఒకసారి వినండి. మిల్క్ ఈజ్ ద నెక్స్ట్ టైం బాంబ్ అని చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్లో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ నాగేశ్వర రెడ్డి గారు ఏం చెప్పారో మీరు వినండి. వారు కూడా చెప్పారు, నా పేషెంట్స్ ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో పాలు తాగడానికి నేను అనుమతించను అని. అదేవిధంగా మీరు చూసుకుంటే అనేక మంది పెద్దవాళ్ళు దీని గురించి చెప్పారు. సో దయచేసి పాలు లేకుండా గ్రీన్ టీని మీరు తాగితే, బయట పాలు దాన్ని తీసుకుంటే అనేక రకాల సమస్యలు వస్తాయి. దీన్ని తీసుకోవడం ద్వారా మీకు ఆరోగ్యం వస్తుంది. ఈ యొక్క ఉత్పత్తి కూడా కేవలం 1016 రూపాయలు. మీ ఇంట్లో 4 ఉంటే చక్కగా 1 పూట వాడుకుంటే 4 తాగొచ్చు ఒక్కొక్క. ఇందులో 30 శాచేలు ఉంటాయి. ఈ 30 శాచేలో మీకేమవుతుందంటే ఒక్కొక్క పౌచ్ 4 తాగొచ్చండి. ఇది మీ ఉన్నటువంటిది. దీన్ని తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరుచుకోవచ్చు. మంచి సుఖంగా
పొద్దున్న లేచి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మంచిగా విరేచనమై ఫ్రీగా ఉంటారు. డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. మీ ఎనర్జీ లెవెల్స్ రోజంతా ఫ్రెష్గా ఉంటారు. బ్లోటింగ్ ఉండదు. కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది. మంచి నిద్ర వస్తుంది. క్లియర్ థింకింగ్ అన్నీ కూడా బాగుంటుంది. ముఖ్యంగా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కీలక వైటల్ ఆర్గాన్స్ని డిటాక్సిఫికేషన్ చేయడంలో ఇది మీకు సహకరిస్తుందండి. సో నెక్స్ట్ సైడ్ సార్, ఈ ఉత్పత్తి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 10 డేస్లో మనకు అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రోడక్ట్ యొక్క గొప్పతనం ఇదండి. సో ఈ ప్రోడక్ట్ని వాడుకొని తగ్గినటువంటి వారి వీడియోలు అన్నీ కూడా మన తెలుగు వాళ్ళవి కావచ్చు, తమిళ్లో కావచ్చు, ఇవన్నీ కూడా అనేక ఉన్నాయి. వాటిని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని చూడొచ్చు. రియల్ పీపుల్, రియల్ టెస్టిమోనీస్ ఉన్నటువంటి ప్రోడక్ట్. అదేవిధంగా డాక్టర్లు, సైంటిస్టులే ఇది పనిచేస్తుందని చెప్పి రీసెర్చ్ల ద్వారా చెప్పడం జరిగింది. ఇవన్నీ మీకు ఉన్నాయి. ఇప్పటివరకు నేను ప్రోడక్ట్ల గురించి వివరించడం జరిగింది. ఇక మిగిలినటువంటి దీన్ని మీరు నలుగురికి పరిచయం చేయడం ద్వారా ఎటువంటి ఆదాయాన్ని మీరు పొందుతారనేది మన మార్కెటింగ్ మేనేజర్ గారు మన సార్ మాట్లాడతారు. విజయ్ గారు, ఓవర్ టు యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మీరు మా గురించి ప్రొడక్ట్ మొత్తంగా 3 ప్రొడక్ట్లు మనకి ఇండియాలో ఉన్న అవైలబిలిటీ ఉన్న 3 ప్రొడక్ట్ల గురించి క్లుప్తంగా అనుకుంటే ఇంకా చాలా వివరంగా చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. సో ఈ విధంగా మనం మన ఆరోగ్యాన్ని బ్లాక్ జింజర్ ప్రొడక్ట్స్ ద్వారా మనకు భారతదేశంలో ఉన్నటువంటి అవైలబిలిటీలో ఉన్నటువంటి 3 ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో VR4, వి ప్రోటీన్ ప్లస్ విసిటీ, ఈ 3 ప్రొడక్ట్లతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రొడక్ట్లను వాడిన తర్వాత మనం వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ని ఒక నలుగురితో షేర్ చేసుకుంటే ఏ రకంగా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు వోల్టెన్లో అనేది మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో హెల్త్ మనకు తెలిసింది. ఇప్పుడు ఆ హెల్త్ ద్వారా వెల్త్ ఎలా తీసుకోవాలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన నెట్ కామర్స్ సెమినార్లో మనం చేయవలసిందల్లా షాప్, షేర్, అర్న్. అంటే ప్రొడక్ట్లు మనం వాడుకుంటూ వాడిన తర్వాత వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ని నలుగురితో పంచుకుంటూ ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఏ విధంగా అంటే ముందు మనం తెలుసుకోవాల్సింది, మనకి ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ ఉంటుందండి. ఈ కామర్స్ అంటాం. నెట్వర్క్ మార్కెటింగ్ ప్లస్ ఈ కామర్స్, 2 ఇండస్ట్రీలను కలిపి ఆన్లైన్ షాపింగ్ ద్వారా మనం బిజినెస్ని ముందు తీసుకెళ్ళొచ్చు. రెండోది, డెలివరీ సిస్టమ్ మనకు అందుబాటులో ఉంటుంది. మీరు ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు ఈ డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉందో అది మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కంపెనీ దాని గురించి ఆలోచించి భారతదేశంలో ఎక్కడైనా ఈ డెలివరీని మీకు అందిస్తుంది. అండ్ డైలీ కమిషన్ క్యాల్కులేషన్ ఉంటుంది, డైలీ విత్డ్రాయల్ ఉంటుంది. ఇది మనకి చాలా అతిపెద్ద బెనిఫిట్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా, అంటే కేవలం మన సెల్ ఫోన్ ద్వారా, మన సోషల్ మీడియా ద్వారా, మన ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీరు మార్కెటింగ్ చేసుకుంటూ ప్రోడక్ట్ని తీసుకోవచ్చు. దాన్ని నలుగురితో పంచుకోవచ్చు. పంచుకోవడం ద్వారా ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా చూసినప్పుడు ముందు మనం తెలుసుకోవాల్సింది మన బిజినెస్ ప్లాన్ అనేటువంటి హైలైట్స్. ఇక్కడ ముందు మనం తెలుసుకోవాల్సింది అంటే మెంబర్షిప్ ఫీ లేదు. టీమ్స్ అనేవి బ్రేక్ అవ్వవు. ఒకసారి ప్లేస్మెంట్ అయిపోతే ప్లేస్మెంట్ అయినట్లు లెక్క. ఇక దాన్ని మార్చడం కుదరదు. దాన్ని బ్రేక్ అవే అంటాం. అందరికీ భయం ఉంటుంది. నెట్వర్క్లో వచ్చిన వాళ్ళకి సైడ్ వాల్యూమ్ ఉంటుందా? మన దగ్గర సైడ్ వాల్యూమ్ అవసరం లేదు. సైడ్ వాల్యూమ్ లేదు. ఆ టెన్షన్ మనకు అక్కర్లేదు. హిడెన్ అజెండా ఏం లేదు సార్. ఇయర్లీ రెన్యువల్ అక్కర్లేదు. గ్లోబల్ బిజినెస్ ఉంటుంది. 10 దేశాలు మనం ఉన్నాం. ఎక్కడ మీకు సంబంధించి రిలేటివ్స్ ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా, లేదా మీ అక్వైంటెన్సెస్ ఉన్నా, తెలిసిన వాళ్ళు ఉన్నా మీరు బిజినెస్ అక్కడ స్టార్ట్ చేయొచ్చు. అర్నింగ్, సేవింగ్ ఒకేసారి చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. వీమాల్ కూడా అందుబాటులో ఉంది. ఒకే ఒక ప్రొడక్ట్ బై చేయాలి, ఒకే ఒక ప్రొడక్ట్ పర్చేస్ చేయాలన్న వాళ్ళకి సక్సెస్ స్ట్రాటజీ చాలా సింపుల్గా ఉంటుంది సార్. ఇద్దరు తెలిస్తే చాలు, మనం బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. సో వోల్టెన్ బిజినెస్లోకి ఎంటర్ కావడానికి మనకు 5 రకాల ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. నంబర్ 1 స్టార్టర్ ప్యాక్. 3 బాటిల్స్ ద్వారా మనం ఎంటర్ కావచ్చు. మినిమం ప్రైస్ వచ్చేసి 6640 ఉంటుంది. 125 కమిషన్ వాల్యూ పాయింట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. వెరీ సారీ, క్షమించండి. రెండోది బేసిక్ ద్వారా మనం ఎంటర్ కావచ్చు. 250 కమిషన్ వాల్యూ పాయింట్స్, 1 సెట్ అని పిలుస్తాం. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 1 సెట్ ప్రైసింగ్ వచ్చేసి 12,960 ఉంటుంది. స్టాండర్డ్ ద్వారా కూడా మనం ఎంటర్ కావచ్చు. 500 కమిషన్ వాల్యూ పాయింట్స్, 2 సెట్స్ 25,920 వాల్యూ ఉంటుంది. సూపర్ ద్వారా ఎంటర్ కావచ్చు. 1,500 కమిషన్ వాల్యూ పాయింట్స్, 6 సెట్స్ 77,760 ప్రైసింగ్. అండ్ ప్రీమియం ద్వారా కూడా ఎంటర్ కావచ్చు. 2,500 CV, 10 సెట్లు, మినిమం వాల్యూ 129,600. గుర్తుపెట్టుకోండి సార్,
మొదటిది 3 స్టార్టర్, బేసిక్, స్టాండర్డ్ ఏవైతే ఉన్నాయో అవి మనం యూజర్ ప్యాక్ గా పరిగణిస్తాం. సూపర్ అండ్ ప్రీమియం ని మనం బిజినెస్ ప్యాక్ గా చూస్తాం. ఎందుకు ఇలాగా ఫస్ట్ 3ని యూజర్ అంటున్నాం, సూపర్ అండ్ ప్రీమియం ని బిజినెస్ అంటున్నాం అంటే మనం నెక్స్ట్ స్లైడ్ లో దాని గురించి చూద్దాం. సో మనం ఈరోజు తెలుసుకోవాల్సింది మన బిజినెస్ ప్లాన్ లో ఇన్కమ్ సంపాదించడంలో ఫస్ట్ ఇన్కమ్ ఏంటి అంటే రిటైల్ ప్రాఫిట్. 15% నుంచి 30% దాకా మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఒక్కొక్క ప్రొడక్ట్ పైన మనకు వాటికి సంబంధించి ఏజెంట్ ప్రైస్ అండ్ ఎంఆర్పి వేరుగా ఉంటుంది. యాజ్ ఎ ఏజెంట్ నాకు ప్రొడక్ట్ అనేది డిస్కౌంట్ రూపంలో అందుబాటులో ఉంటుంది. సో VR4 చూసినట్టయితే రిటైల్ ప్రైస్ ఎంఆర్పి 2700 అయితే మనకు వచ్చే ప్రైస్ 2240. అంటే ఒక్క బాటిల్ పైన నాకు 460 రూపీస్ బెనిఫిట్ గా మనం చూడొచ్చు. విసిటి ఏదైతే ఇప్పుడు అందుబాటులో లేదు, ఇంకో 10 రోజుల్లో సార్ చెప్పినట్టుగా అందుబాటులో రావచ్చు. ఏజెంట్ ప్రైస్ 1120 అయితే మనం 1299 కస్టమర్కి ఇవ్వచ్చు. ఒక బాక్స్ పైన మనకు 179 రూపాయల బెనిఫిట్ అనేది చూడొచ్చు. వి ప్రోటీన్ ఏదైతే మనం చూస్తున్నామో ఏజెంట్ ప్రైస్ 3840 అయితే రిటైల్ ప్రైస్ 4800 ఉంటుంది. ఒక్కొక్క బాక్స్ పైన మనం 900 రూపాయల వరకు బెనిఫిట్ అనేది పొందవచ్చు. ఇంకా మిగతా ఇన్కమ్ లో మనం చూసినట్టయితే రెఫరల్ కమిషన్, గ్రూప్ కమిషన్ అండ్ రిడెంప్షన్ పాయింట్ ఆర్పి అని పిలుస్తాం. సో ఒక్కొక్క ఇన్కమ్ ని మనం పర్టికులర్ చూసినట్టయితే రెఫరల్ కమిషన్, నేను కనుక స్టార్టర్ లో ఉండి ఇంకెవరినైనా స్టార్టర్ లో రెఫర్ చేస్తే నాకు ఒక్కరి పైన 1000 రూపీస్ రెఫరల్ కమిషన్ గా అందుబాటులో ఉంటుంది. సో ఒక్కరిని నేను స్టార్టర్ లో నేను రెఫర్ చేస్తే నాకు 1000 రూపీస్ రెఫరల్ కమిషన్ గా వస్తుంది. బేసిక్ లో ఎవరినైనా నేను రెఫర్ చేస్తే 2000 రూపీస్ నాకు రెఫరల్ కమిషన్ ద్వారా అందుబాటులో ఉంటుంది బేసిక్ లో చేస్తే. స్టాండర్డ్ లో నేను ఎవరినైనా రెఫర్ చేస్తే 4000 రూపాయలు నాకు రెఫరల్ కమిషన్ గా అందుబాటులో ఉంటుంది. సూపర్ లో నేను ఎవరినైనా రెఫర్ చేస్తే 12,000 రూపాయలు నాకు రెఫరల్ కమిషన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా నేను ఎవరినైనా ప్రీమియం లో రెఫర్ చేస్తే 20,000 రూపీస్ 20,000 రూపాయలు నాకు రెఫరల్ కమిషన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. అర్థం చేసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నేను ఏ ప్యాక్ లో ఉన్నానని కాదు, నేను తీసుకొస్తున్న వ్యక్తుల్ని ఏ ప్యాక్ లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నానని చెప్పేసి. సో నేను స్టార్టర్ లో ఉండి సూపర్ లో ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేస్తే 12,000 రూపాయల దాకా కమిషన్ వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నేను స్టార్టర్ లో ఉండి ఇంకొకరిని సూపర్ లో రమ్మని పిలవడం కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. సో నేను ఏ ప్యాక్ లో ఉన్నాను ఆ ప్యాక్ లో వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ డైరెక్ట్ రెఫరల్స్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది, రీపర్చేజ్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. రీపర్చేజ్ అంటే ఏం లేదు సార్, ఒకసారి ప్రొడక్ట్ వాడిన తర్వాత ప్రొడక్ట్ నచ్చి దాని ద్వారా చూసిన రిజల్ట్ అర్థమయ్యి మళ్ళీ ఇంకొకసారి ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత దాని మీద వచ్చే కమిషన్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. అంటే నేను రెఫర్ చేసిన వ్యక్తి ప్రోడక్ట్ ని రెండోసారి కొన్నా, మూడోసారి కొన్నా, 10వ కొన్నా కూడా నాకు కమిషన్ వస్తుంది. దీన్ని మనం రీపర్చేజ్ అంటున్నాం. సో డైరెక్ట్ రెఫరల్ కానీ రీపర్చేస్ కానీ అన్లిమిటెడ్ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం, చాలా పెద్ద విషయం. మనకి ఎక్కడా లేదు ఇట్లాంటి ప్లాన్, మనకు అర్థం చేసుకోవాలి. గ్రూప్ సేల్స్ కమిషన్, గ్రూప్ సేల్స్ కమిషన్ కావాలంటే మినిమం 2 గ్రూపులు నాకు అందుబాటులో ఉండదు యాక్టివ్ గా. ఇక్కడ మీరు చూస్తున్నారు మెయిన్ అకౌంట్ నాది ఉంది, గ్రూప్ ఏ, గ్రూప్ బి 2 మెయిన్ అకౌంట్లు ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ సేల్స్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ మేము ఇద్దరిని జాయిన్ చేసాం, వాళ్ళు ఒక్కొక్కరు బేసిక్ ద్వారా జాయిన్ అయ్యారు మన ఓల్టెన్ లో. బేసిక్ అంటే 250 CV, ఇందాక మనం మాట్లాడాం 250 కమిషన్ వాల్యూ పాయింట్స్. సో గ్రూప్ ఏలో ఇద్దరు జాయిన్ అయ్యారు 250. సో గ్రూప్ ఏకి వచ్చే ఇన్కమ్ 500. గ్రూప్ బిలో కూడా ఇద్దరు ఉన్నారు, ఆయనకు వచ్చే ఇన్కమ్ 500. ఇప్పుడు గ్రూప్ ఏ, గ్రూప్ బి నా టీంలో ఉన్నారు కాబట్టి నాకు వచ్చే కమిషన్ ఎంత? 500 + 500 1000. అదే ఒకవేళ 3 అకౌంట్లు నావే అయితే సో డబల్ బెనిఫిట్ అని తీసుకోవడానికి అవకాశం. సో ఈ రకంగా గ్రూప్ సేల్స్ కమిషన్ మనం చూడొచ్చు సార్. లెఫ్ట్ సైడ్ లో ఎన్ని సెట్స్ ఉన్నాయి, రైట్ సైడ్ లో ఎన్ని సెట్స్ ఉన్నాయి. 250 CV ఒకవేళ లెఫ్ట్ అండ్ రైట్ ఉంటే నాకు 500 రూపీస్ కమిషన్ రూపంలో వస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు 1 CV = 1 రూపీ. ఒకవేళ లెఫ్ట్ లో 500 CV, రైట్ లో 500 CV ఉంటే 1000 రూపీస్ వస్తాయి. లెఫ్ట్ లో 2500 CV, రైట్ లో 2500 CV. ఇంకో రకంగా చెప్పాలంటే లెఫ్ట్ లో 10 బేసిక్ సెట్స్, రైట్ లో 10 బేసిక్ సెట్స్ ఉంటే 5000 రూపీస్ నాకు అందుబాటులో ఉంటాయి. సో ఈ రకంగా మనకు లెఫ్ట్ లో ఎంత CV ఉంది, రైట్ లో ఎంత CV ఉంది, దాన్ని బట్టి మనకు గ్రూప్ సేల్స్ కమిషన్ అనేది క్యాల్కులేషన్ ఉంటుంది. బట్ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే గ్రూప్ సేల్స్ కమిషన్ అనేది
ఎలిజిబిలిటీ క్రైటీరియా బేసిక్ ప్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్టర్లో ఉన్న వాళ్ళకి రెఫరల్ కమిషన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. బేసిక్ నుంచి స్టాండర్డ్, సూపర్, ప్రీమియం ఉన్న వాళ్ళకి ఈ గ్రూప్ సేల్స్ కమిషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. బేసిక్లో ఉన్న వాళ్ళు ప్రతిరోజు 10,000 రూపాయల దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు, అంటే మ్యాక్సిమం మంత్కి 3 లక్షల రూపాయలు. స్టాండర్డ్లో ఉన్న వాళ్ళు రోజుకు 20,000 రూపాయల దాకా కమిషన్ తీసుకోవచ్చు, గ్రూప్ సేల్స్ కమిషన్, అంటే మ్యాక్సిమం మంత్లీ 6 లక్షల రూపాయలు. సూపర్ ప్యాక్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ప్రతిరోజు 60,000 దాకా ఇన్కమ్ తీసుకున్నట్టయితే మ్యాక్సిమం మంత్కి 18 లక్షల రూపాయల దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్రీమియంలో ఉన్న వాళ్ళు రోజుకు 1,20,000 దాకా ఇన్కమ్ తీసుకునే అవకాశం మన వోల్టెన్ ప్లాన్ మనకు అందిస్తుంది. అంటే నెలకు సుమారుగా 36 లక్షల రూపాయలు మనం ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు మన వోల్టెన్ బిజినెస్ ప్లాన్ లో. ఇది మనకు అర్థం కావాల్సిన విషయం, రైట్? సో గ్రూప్ సేల్స్ కమిషన్ స్టార్టర్ కాకుండా బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రిడమ్షన్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ సార్. దీన్ని మనం సేవింగ్ అని చెప్తాం. ఇందాక మనం చెప్పినట్టు మనకు 2 రకాలుగా అందుబాటులో ఉంటుంది, ఒకటి అర్నింగ్ అండ్ సేవింగ్. ఇప్పుడు మనం మాట్లాడిన రెఫరల్ కమిషన్ కావచ్చు, గ్రూప్ సేల్స్ కమిషన్ కావచ్చు, ఇవి రెండు మనం అర్నింగ్ రూపంలో చూసుకున్నట్టయితే రిడమ్షన్ పాయింట్స్ అనేవి మనం సేవింగ్ రూపంలో చూస్తాం. దాన్ని మనం మన ప్లాన్ హైలైట్స్ లో అర్నింగ్ అండ్ సేవింగ్ అని చెప్తున్నాం. ఇప్పుడు చూడండి, 3 అకౌంట్లు నావే. మెయిన్ అకౌంట్, గ్రూప్ ఏ, గ్రూప్ బి. ఇందాక మనం మాట్లాడినట్టు లెఫ్ట్ లో 10 సెట్స్, రైట్ లో 10 సెట్స్ పడితే గ్రూప్ ఏకి 2 ఆర్పి వస్తుంది. అదే విధంగా గ్రూప్ బిలో కూడా లెఫ్ట్ లో 10 సెట్స్, రైట్ లో 10 సెట్స్ పడితే మళ్ళీ 2 ఆర్పి వస్తుంది. 2 ఆర్పి కలిపి నాకు మెయిన్ అకౌంట్ కి 4 ఆర్పి వస్తుంది. సో 3 అకౌంట్లు నావే కాబట్టి ఇన్ టోటల్ గా చూసుకున్నట్టయితే, మొత్తంగా చూసుకున్నట్టయితే నాకు 8 రిడమ్షన్ పాయింట్స్ అందుబాటులో ఉంటాయి. కాకపోతే రిడమ్షన్ పాయింట్స్ రావాలంటే నేను సూపర్లో కానీ ప్రీమియంలో కానీ ఉన్నా. అందుకే మనం చెప్పాం స్టార్టర్, బేసిక్, స్టాండర్డ్. యూజర్ ప్యాక్లు అయితే సూపర్, ప్రీమియం, మనకు బిజినెస్ ప్యాక్. ఎందుకు అంటే సూపర్ ప్రీమియంలో మనం ఉన్నట్టయితే రిటైల్ బెనిఫిట్ తీసుకోవచ్చు, రెఫరల్ కమిషన్ తీసుకోవచ్చు, గ్రూప్ సేల్స్ కమిషన్ తీసుకోవచ్చు, ఆర్పి కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ ఆర్పి అనేది మంత్లీ వన్స్ మనం రిడీమ్ చేసుకోవచ్చు. సూపర్లో మనం ఉన్నట్టయితే మంత్లీ 1000 ఆర్పి, అంటే 20 లక్షల దాకా మనం మంత్లీ రిడీమ్ చేసుకోవచ్చు. ప్రీమియంలో ఉన్నట్టయితే మంత్లీ 2000 ఆర్పి, 40 లక్షల దాకా రిడీమ్ చేసుకోవచ్చు. ఇందాక మనం చెప్పినట్టు మన టాప్ లీడర్, ఇండియా టాప్ లీడర్ ప్లస్ ఇంటర్నేషనల్ టాప్ లీడర్ జేసీ గారు ఫిబ్రవరిలో 1000 ఆర్పి, 20 lakh రూపీస్ ఇన్ ఎ సింగిల్ డే రిడీమ్ చేసుకున్నారు. సో గ్రూప్ సేల్స్ లో మనకి 2500 సివి లెఫ్ట్ లో, 2500 సివి రైట్ లో ఉన్నట్టయితే 2 ఆర్పి తీసుకోవచ్చు. 2 ఆర్పి విలువ 4,000 రూపాయలు, అంటే ఒక ఆర్పి విలువ 2000 రూపీస్. సో 5,000 ఉంటే 4 ఆర్పి, 25,000 ఉంటే 20 ఆర్పి, 50 ఉంటే 40 ఆర్పి. సో ఈ ఆర్పిల ద్వారా మనం సేవ్ చేసుకునేది ఏంటి, సంపాదించేది ఏంటి, ఇది కూడా మనం చూద్దాం. ఇది మంత్లీ వన్స్ అని చెప్పాం. సో ఇప్పుడు మనం ఆర్పిలు మనకి ఎలా హెల్ప్ చేస్తాయి, ఆర్పిల ద్వారా మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు, అసెట్స్, క్యాష్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎలా తీసుకోవచ్చు మనం చూడొచ్చు. ఒక చిన్న వీడియో విధంగా చూద్దాం. నో సౌండ్ అండి.
గ్రేట్. సో ఇప్పుడు మీరు చూసిన వీడియోలో మీరు చూసింది ఏంటి అంటే ఎంతమంది ఆర్పీల ద్వారా ఏ ఏ రకాలుగా అసెట్స్ తీసుకున్నారు, ఏ రకాలుగా క్యాష్ అనేది సంపాదించుకున్నారు అనేది మనం ఇప్పుడు వీడియోలో చూసాం. సో ఇప్పుడు రిడెంప్షన్ చార్ట్, ఆర్పీ చార్ట్ అని మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో 15 ఆర్పీ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా 30,000 వర్త్ ఏదైనా అసెట్ ని పర్చేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 30,000 వర్త్ మొబైల్ ఫోన్ మనం చెప్తాం. స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు 30,000 వర్త్ 15 ఆర్పీ ద్వారా మీరు సంపాదించుకోవచ్చు. 25 ఆర్పీ ద్వారా 50,000 వర్త్ అసెట్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ మీరు పర్చేస్ చేయవచ్చు. 50 ఆర్పీ ద్వారా 1 lakh రూపీస్ క్యాష్ అనేది మీరు పొందవచ్చు. 70 ఆర్పీ ద్వారా 1,40,000 వర్త్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది మీరు పొందవచ్చు. సో రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాం, మనకందరికి ప్రమోషనల్ పోస్టర్స్ వస్తున్నాయి. కొరియా ట్రిప్ అనేది అనౌన్స్ అయింది 70 ఆర్పీ అచీవర్స్ కి. 100 ఆర్పీ ద్వారా 2 lakh రూపీస్ క్యాష్ మనం పొందవచ్చు. 350 ఆర్పీ ద్వారా 7 lakh క్యాష్ తీసుకోవచ్చు. 750 ఆర్పీ ద్వారా 15 లక్షల రూపాయల వర్త్ కార్ తీసుకోవచ్చు. 1000 ఆర్పీ ద్వారా 20 లక్షల రూపాయల క్యాష్ పొందవచ్చు. 1500 ఆర్పీ ద్వారా 30 లక్షల కార్ పొందవచ్చు. 3000 ఆర్పీ ద్వారా కార్ కానీ ఒక మన డ్రీమ్ హౌస్ కానీ 60 లక్షల వర్త్ మనం అసెట్ రూపంలో పొందవచ్చు. 6000 ఆర్పీ ద్వారా కార్ కానీ హౌస్ కానీ 1,20,00,000 వర్త్ మనం పొందవచ్చు. 10,000 ఆర్పీ ద్వారా 2 కోట్ల రూపాయల క్యాష్ మనం తీసుకోవచ్చు. ఇన్ టోటల్ గా మనం మన వోల్టెన్ లైఫ్ టైంలో 22,860 ఆర్పీ తీసుకొని ఇన్ టోటల్ గా మన కరెన్సీలో చూసినట్టయితే 4,57,20,000 రూపాయలు మనం అసెట్ రూపంలో అండ్ క్యాష్ రూపంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ ఇదంతా బాగుంది, తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, రైట్? సో పెద్ద క్వశ్చన్ సార్ ఇది. ఎందుకంటే ఎస్ అఫ్ కోర్స్ చాలా మందికి డౌట్ ఉంటుంది, తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అది కూడా చూద్దాం మనం. బిఫోర్ దట్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఆర్పీల ద్వారా ఎంత క్యాష్ రూపంలో మనం తీసుకోవచ్చు. 50 ఆర్పీ 1 lakh, 100 ఆర్పీ 2 lakhs, 350 ఆర్పీ 7 lakhs, 1000 ఆర్పీ 20 lakhs, 10,000 ఆర్పీ 2 crore. సో ఇన్ టోటల్ గా చూసుకున్నట్టయితే 2,30,00,000 lakh రూపీస్. సో 2,30,00,000 రూపాయలు 4,57,00,000లో 2,30,00,000 రూపాయలు మనం క్యాష్ రూపంలో తీసుకొని మిగతా అంతా కూడా అసెట్ రూపంలో అంటే ఆస్తుల రూపంలో మనం సంపాదించుకోవచ్చు మన వోల్టెన్ లైఫ్ టైంలో, కరెక్ట్? సో తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రియల్ పీపుల్, రియల్ ఇన్కమ్, ఎస్ అఫ్ కోర్స్. ఎవ్రీ మంత్ 15 ఆర్పీ 20 ఆర్పీ 15 ఆర్పీ 50 ఆర్పీ 100 ఆర్పీ తీసుకున్న వాళ్ళు ఉండనే ఉన్నారు సార్. 15 ఆర్పీ ద్వారా 30,000 రూపాయల వర్త్ మొబైల్ ఫోన్ పర్చేస్ చేసిన వాళ్ళు ఇక్కడ అంతా మనం చూడొచ్చు ఫోటోల్లో. సో ఎవ్రీ మంత్ వీళ్ళు ఉండనే ఉంటారు, ఫోటోలు మారుతూ ఉంటాయి, రైట్? అప్డేట్స్ అనేవి అవుతూ ఉంటాయి. 25 ఆర్పీ ద్వారా ల్యాప్టాప్ కానీ లేకపోతే ఒక హై ఎండ్ మోడల్ మొబైల్ ఫోన్ కానీ పర్చేస్ చేసిన వాళ్ళు ఇక్కడ మనం చూడొచ్చు. 50,000 వర్త్. ఇక్కడ మనం ఫస్ట్ ఫోటోనే మన ఇండియా టాప్ 2 అబ్దుల్ ఖాదర్ గారిది ఉంది. సో 50,000 వర్త్ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ పర్చేస్ చేసిన వాళ్ళు ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ 50 ఆర్పీ ద్వారా 1,00,000 రూపాయల క్యాష్ పొందిన వాళ్ళు ఇక్కడ మనం చూడొచ్చు. తిరుమలశెట్టి రమేష్ గారు కావచ్చు అండ్ అబ్దుల్ ఖాదర్ గారు కావచ్చు. సో మెనీ పీపుల్. ఎస్ వీ కెన్ సీ హియర్ యాదవరెడ్డి గారు సార్, యాదవరెడ్డి సార్ కూడా ఉన్నారు ఇక్కడ. సో 1 lakh క్యాష్ తీసుకున్న వాళ్ళు ఇదంతా కూడా. అండ్ 50 ఆర్పీ అచీవర్స్ అంటే ఇక్కడ మనం చూస్తున్న ఇద్దరు కూడా 50 + 25 ఆర్పీ కలిపి తీసుకున్నటువంటి వ్యక్తులు. శ్రీనివాసులు రెడ్డి గారు వాళ్ళ భార్యకు ఒక జ్యువెలరీ నెక్లెస్ అనేది గిఫ్ట్ గా ఇచ్చారు. శివరమణ్ గారు ఒక ఎలక్ట్రిక్ బైక్ ప్లస్ ఒక ల్యాప్టాప్ 75 ఆర్పీ. 50 + 25 ఆర్పీ కలిపి తీసుకున్నటువంటి వ్యక్తులు, రైట్? అండ్ 100 ఆర్పీ ద్వారా 2 లక్షల రూపాయల క్యాష్ పొందినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్న మీరు చూస్తున్నారు ఫోటోల్లో. ఇందాక మనం చెప్పినట్టు 2,30,00,000 రూపాయల్లో 2 లక్షల రూపాయల క్యాష్ తీసుకున్న వ్యక్తులు వీళ్ళంతా. అండ్ 750 కార్ అచీవర్, 750 ఆర్పీ కార్ అండ్ 20 lakhs అచీవర్ తులసి మేడం, వన్ మోర్ టాప్ లీడర్. అండ్ ఎస్ అగైన్ ఈరోజు మనతో పాటు ఉన్నారు, మన మధ్య ఉన్నారు. ఇవాళ ఆయన బిజీ సమయాన్ని మన కోసం వెచ్చించారు. లగ్జరీ కార్ తీసుకున్న వ్యక్తి, 20 లక్షల రూపాయలు తీసుకున్న వ్యక్తి, నంబర్ 1 టాప్ లీడర్ ఇండియా, డైమండ్ ఫస్ట్ డైమండ్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ టాప్ లీడర్ జేసీ గారు. సార్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ అగైన్ మీరు మాతో పాటు ఉన్నందుకు ఇవాళ. అండ్ 1000 ఆర్పీ ద్వారా 20 లక్షల రూపాయలు వాళ్ళ దేశాలలో ఆర్పీల ద్వారా పొందినటువంటి వ్యక్తులు వీళ్ళంతా.
అమౌంట్ చూసి కంగారు పడకండి. వాళ్ళ కంట్రీలో వాళ్ళ కరెన్సీ ఏదైతే ఉందో ఆ కరెన్సీలో మనకు ఆ నంబర్ అనేది కనిపిస్తుంది. కన్ఫ్యూజ్ అవసరం లేదు. సో 1000 ఆర్పీ ద్వారా 20 లక్షలు పొందినటువంటి లీడర్స్ వీళ్ళంతా. అండ్ అగైన్ థర్డ్ యానివర్సరీ ఏప్రిల్ 2026 1500 ఆర్పీ 30 lakh వర్త్ టాటా సియరా హై అండ్ మోడల్ కార్ అచీవర్ తులసి మేడం, కంగ్రాచులేషన్స్ మీకు కూడా. అగైన్ మళ్ళీ సి 20 lakhs ఇప్పుడే చూసాం మనం. అగైన్ 3000 ఆర్పీ రిడమ్షన్ ఏప్రిల్లో యానివర్సరీ ఏప్రిల్ 23-24 డేట్స్లలో. అగైన్ జేసీ గారు ఫార్చునర్ కార్ 60 lakh వర్త్ ఆయన రిడీమ్ చేసుకున్నారు ఇన్ సింగిల్ డే. కంగ్రాచులేషన్స్ టు యూ సార్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. అంతేకాదు లెగసీ అచీవర్స్ షరీనా చాంగ్ మ్యామ్ అండ్ జైతన్ ఓమర్ మ్యామ్ అండ్ మూర్తి సార్ అండ్ దేవిగా మ్యామ్. సో వీళ్ళందరూ కూడా 10,000 ఆర్పీ అంటే 2 కోట్ల రూపాయల క్యాష్ అనేది ఆర్పీల ద్వారా పొందినటువంటి వ్యక్తులు. ఆల్రెడీ వాళ్ళ వోల్టెన్ లైఫ్ టైంలో మొత్తం ఆర్పీలంతా రిడీమ్ చేసుకున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తులంతా ఒక్కొక్కరి గురించి మాట్లాడుతుంటే ఒక్కొక్కరికి ఒక స్టోరీ ఉంటుంది సార్. ఒక్కొక్కరు కూడా 3 cars 4 cars ఇల్లు, అపార్ట్మెంట్, ఇండిపెండెంట్ హౌస్. సి పీపుల్ ఆర్ ఆర్పీల ద్వారా అసెట్స్ పొందిన వాళ్ళ ఫోటోలన్నీ మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ మిస్టర్ సెల్వరా సుబ్బయ్య ఆ రోజు మళ్ళీ ఫిబ్రవరిలో ఆయన కూడా ఒక కార్ అనేది రిడీమ్ చేసుకున్నారు ఆర్పీల ద్వారా. అండ్ మూర్తి సార్ 7 cars. ఆయనకు ఒక డ్రీమ్ ఏంటి అంటే వీక్లీ 7 days ఎవ్రీ డే వన్ కార్ అని చెప్పేసి. సో అందుకే 7 cars పర్చేజ్ చేశానని చెప్తారు ఆయన స్టోరీలో. సో లెగసీ అచీవర్ అండ్ జైతన్ ఓమర్ మేడం 1 bike 4 cars అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్. అండ్ షరీనా చాంగ్ మ్యామ్ అగైన్ 2 cars అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఎనలేని వ్యక్తులు, ఎంతో మంది వ్యక్తులు, అంటే మనకు కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ మనం లెక్క పెట్టలేము. చిన్న క్యాపిటల్తో ఎటువంటి రిస్క్ లేకుండా వాళ్ళకున్న టైంలో ఎక్కడి నుంచైనా పనిచేసుకుంటూ మనకు అందుబాటులో ఉన్న గ్లోబల్ మార్కెట్లో లీగల్గా ఉన్నటువంటి మార్కెట్లో పని చేస్తూ ప్రొడక్ట్ని వాడుకుంటూ ఒక నలుగురితో ప్రొడక్ట్ని వాడినటువంటి రిజల్ట్స్ని షేర్ చేసుకుంటూ రెఫరల్ కమిషన్ ద్వారా, గ్రూప్ సేల్స్ కమిషన్ ద్వారా, ఆర్పీల ద్వారా ఇన్కమ్ని సంపాదిస్తూ అసెట్స్ని పొందుతున్నారు. ప్లస్ వాళ్ళ లైఫ్ని ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీగా మారుస్తున్నటువంటి వ్యక్తులు మన ముందు రోజు కనపడుతూనే ఉన్నారు. మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఎస్, నిన్న కూడా మనకు ఆఫీస్లో ఎన్సిఎస్ నడిచింది. మీలో చాలా మంది అటెండ్ అయి ఉంటారు. మీలో చాలా మంది ప్రొడక్ట్ని వాడేటువంటి వాళ్ళ టెస్టిమోనియల్స్ విని ఉంటారు. ఇన్కమ్ తీసుకున్న వాటి టెస్టిమోనియల్స్ విని ఉంటారు. సో ఈ రకంగా మనం కేవలం జూమ్ మీటింగ్ లో మాట్లాడమే కాదు సార్, రియల్ లైఫ్ లో కూడా మన ముందున్నటువంటి వ్యక్తులు ఈ వోల్టెన్ ఇంటర్నేషనల్ ద్వారా, నెట్ కామర్స్ ద్వారా వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మనం కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మన లైఫ్ ని కూడా ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీగా మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు ఎన్సిఎస్ లో మనం డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నెట్ కామర్స్ సెమినార్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. అటెండ్ అయినటువంటి వ్యక్తులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ అందరి తరఫున మన ఇండియా టాప్ లీడర్, ఇంటర్నేషనల్ టాప్ లీడర్ జేసీ గారికి మరొక్కసారి ఆర్థికంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.